హైదరాబాద్ ఉప్పల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లక్ష్మీనారాయణ నగర్లోని అనుమతి లేకుండా నిర్వహిస్తున్న గోదాంపై దాడులు చేశారు. డ్రగ్స్ లైసెన్స్ లేకుండా అద్దంకి వెంకట సురేష్ బాబు గోదాంని నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. ఎక్స్పైరీ డేట్ ముగిసిన మందులను సీజ్ చేశారు. 6.70 లక్షల విలువైన 6 రకాల యాంటీబయాటిక్స్, ఇతర మెడిసిన్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లక్ష్మీనారాయణ నగర్ కాలనీలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న గోదాంలపై దాడులు చేశారు. డ్రగ్ లైసెన్స్ లేకుండా అద్దంకి వెంకట సురేష్ బాబు గోదాంని నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. ఎక్స్పైరీ డేట్ ముగిసిన మందులను సీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం. అమరేందర్, హైదరాబాద్ ఉప్పల్లో లక్ష్మీనారాయణ కాలనీలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇల్లీగల్ గా స్టోరేజ్ చేసినటువంటి మెడిసిన్ కూడా పూర్తిగా సీజ్ చేశారు. అయితే లక్ష్మీనారాయణ కాలనీలో ఏదైతే ముందు భాగం ఒక షాప్ ఉంటుంది, వెనుక వైపు ఒక గోదాం నిర్వహిస్తున్నారు. ఆ గోదాం సంబంధించి గతంలో కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదులు రావడంతో ఆ ఫిర్యాదు పట్ల నిన్న రాత్రి సమయంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు లక్ష్మీనారాయణ కాలనీలోని ఏదైతే అద్దంకి వెంకట సురేష్ బాబుకు సంబంధించిన గోదాం ఉందో ఆ గోదాంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన క్రమంలో ఇటు 6 లక్షల పై చిలుకు విలువైనటువంటి మెడిసిన్ అన్ని కూడా సీజ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పూర్తిగా 6 రకాల డ్రగ్స్ ను గుర్తించారు. ఆ యాంటీబయాటిక్స్ తో పాటు ఇతర మెడిసిన్స్ సీజ్ చేయడంతో పాటు మొత్తం 6.70 లక్షలకు సంబంధించిన విలువైన మెడిసిన్ అని కూడా ఇవి అన్ని కూడా మొత్తం గడువు ముగిసినట్టుగా వీలైతే గుర్తించారు. ప్రస్తుతం డ్రగ్ లైసెన్స్ లేకుండా ఈ అద్దంకి వెంకట సురేష్ బాబు గోదాం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ గోదాం సంబంధించి ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి మెటీరియల్స్ అన్ని కూడా డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అబార్షన్ కిట్స్ కూడా ఉన్నాయి. వీటన్ని కూడా వ్యాలిడా లేకుంటే లైసెన్స్ ఉన్నాయా లేవా, వీళ్ళకి ఎవరు సేల్స్ చేస్తున్నారు, వీళ్ళు ఎవరికి అమ్ముతున్నారు అన్న కోణం ప్రస్తుతం డ్రగ్ కంట్రోల్ అధికారులు అయితే ఒకవైపు విచారణ సాగిస్తున్నారు. ప్రస్తుతం వెంకట సురేష్ పై కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.